Hi, welcome to day 9 class of real numbers. Last 8 days class లో మనం EDL సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ను ఏ రకంగా సాల్వ్ చేయాలో తెలుసుకున్నాం. మరి ఈ క్లాస్లో వాట్ ఈజ్ HCF అండ్ హౌ టు వి ఫైండ్ ద HCF అనే కాన్సెప్ట్ తీసుకుందాం. HCF అంటే ఏంటి, తర్వాత దాన్ని ఏ రకంగా కనుగొంటాం అనే దాన్ని ఈ క్లాస్లో మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ HCF. వాట్ ఈజ్ HCF చూడండి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. మరి ఈ ఫ్యాక్టర్ అనే పదం తీసుకుంటే మనకు ఆల్రెడీ డే 1 క్లాస్లో మనం మాట్లాడుకోవడం జరిగింది. సరే, రిపీట్ చేసుకుందాం. డే 1 క్లాస్లో ఏం చెప్పుకున్నాం చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, ఫ్యాక్టర్ ఈజ్ ఏ నెంబర్ దట్ డివైడ్స్ అనదర్ నెంబర్ వితౌట్ లీవింగ్ రిమైండర్. రిమైండర్ లేకుండా ఎగ్జాక్ట్గా డివైడ్ చేసే నెంబర్స్ ఏవైతే ఉంటాయో అవి గివెన్ నెంబర్స్ యొక్క ఫ్యాక్టర్స్గా మనం మాట్లాడుకుంటాం. మరి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 12 యొక్క ఫ్యాక్టర్స్ అనుకున్నప్పుడు 12ను డివైడ్ చేసేది, ఎగ్జాక్ట్గా డివైడ్ చేసే నెంబర్స్ ఏవి చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే టేబుల్ టైప్ రాస్తున్నాను ఇక్కడ. 1 12 12. ఓకే, నెక్స్ట్ 2 6 12, నెక్స్ట్ 3 4 12, నెక్స్ట్ 4 ఆల్రెడీ వచ్చేసింది. సో ఈ యూ షేప్లో తీసుకున్నప్పుడు ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి చూడండి, 1 and 2 and 3 and 4 and 6 and 12. These are the factors of 12. Let's write. Factors of 12 are 1 2 3 4 6 12. నెక్స్ట్ అదేవిధంగా 16 యొక్క ఫ్యాక్టర్స్ తీసుకుందాం. 16 యొక్క ఫ్యాక్టర్స్ అబ్జర్వ్ చేయండి. 1 16 16 అండ్ నెక్స్ట్ 2 8 16, నెక్స్ట్ 4 4 16. లెట్స్ రైట్. ఫ్యాక్టర్స్ ఆఫ్ 16 are 1 2 4 8 16. Now look at the common factors of both. రెండిట్లో ఉన్నటువంటి కామన్ ఫ్యాక్టర్స్ అబ్జర్వ్ చేయండి, 1 2 and 4. ఓకే, లెట్స్ రైట్. కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 and 16 are 1 2 4. Which is the highest number in this common factors? 4 is the highest. So highest common factor is 4. Let's write. Therefore the HCF of 12 and 16 is 4. ఇది మనకున్నటువంటి కాన్సెప్ట్, HCF యొక్క కాన్సెప్ట్. 4th స్టాండర్డ్లో మీరు నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్. అక్కడ నుండి ఇక్కడికి కంటిన్యూ రిపీట్ అవుతూనే ఉంటుంది. రైట్, ఇప్పుడు మనము ద వేస్ ఆఫ్ ఫైండింగ్ HCF చూద్దాం. ద వేస్ ఆఫ్ ఫైండింగ్ HCFని ఫైండ్ అవుట్ చేయడానికి ఎన్ని రకాల మెథడ్స్ ఉన్నాయి మనకు ఉన్నటువంటి చూసుకుంటే, లుక్ ఎట్ దే 3 మెథడ్స్. 3 ways or 3 methods. ఫస్ట్ వే తీసుకుంటే డివిజన్ మెథడ్, సెకండ్ వే తీసుకుంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, థర్డ్ వే తీసుకుంటే EDA మెథడ్. ఫస్ట్ వే తీసుకుంటే మీకు ఆల్రెడీ 6th క్లాస్లో మీకు పరిచయం అయింది డివిజన్ మెథడ్ అనేది. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్ అనేది మీకు 4thలో ఇంట్రడక్షన్ అయింది. 5th క్లాస్లో మీరు దానిపైన బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేశారు. సో 5th క్లాస్లో ఉన్నటువంటి టాపిక్ ఇప్పుడు ప్రజెంట్ 10thలో కూడా ఉంది. 10thలో ఎక్సైజ్ 1.2లో ఉంటుంది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకే, మీరు 5thలో నేర్చుకున్నది ఇక్కడ 10thలో ఉంది. నెక్స్ట్ EDA మెథడ్. EDA మీన్స్ యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం మెథడ్. ఇది ఇప్పుడు మనం ఇంట్రడక్షన్ చేసుకుంటున్నది, 10thలో ఇంట్రడక్షన్ అవుతున్న మెథడ్. బట్ ఈ EDA మెథడ్ 6th క్లాస్లో మీరు నేర్చుకున్నటువంటి డివిజన్ మెథడ్ రెండు ఒకటేనా కాదా అనేది ఈ క్లాస్లో ఒక క్లారిటీకి వద్దాం. రైట్, ఆ రెండు ఒకటేనా లేక రెండు వేరా అనేది ఒక క్లారిటీకి వద్దాం. లెట్స్ టేక్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సేమ్ ఎగ్జాంపుల్స్ 12 and 16తో నెంబర్తో HCF ఏ రకంగా ఫైండ్ అవుట్ చేస్తామో ఫస్ట్ మెథడ్ డివిజన్ మెథడ్తో చూద్దాం. చూడండి, డివిజన్ మెథడ్లో మనం 2 టైప్స్లో చేసి ఉంటాం, 2 వేరియంట్. ఫస్ట్ వేరియంట్ ఏంటంటే 3 లైన్స్ డ్రా చేసి 12 16 రాసి 12తో 16ని డివైడ్ చేస్తాం. రిమైండర్ వస్తే రిమైండర్తో 12ని డివైడ్ చేస్తాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సెకండ్ ఫిగర్లో 12 1 12 రాశాను, రిమైండర్ 4 వచ్చింది. రిమైండర్ వచ్చింది కాబట్టి రిమైండర్ 4తో మళ్ళీ 12ని చేస్తాం. 4 3s are 12. So remainder 0. When remainder comes 0, then the divisor is called the HCF for the given numbers. So డివిజన్ మెథడ్లో ఏం చెప్తున్నాం, రిమైండర్స్ ఎప్పుడైతే 0 వస్తుందో అప్పుడు ఉన్నటువంటి డివైజరే ఉన్న వాటికి మనకేమవుతుందంటే ఇచ్చిన నెంబర్స్కు HCF అవుతుంది. సో ఇక్కడ డివైజర్ 0 వచ్చింది కాబట్టి మనకు 4 is the HCF for the given numbers. నెక్స్ట్ ఇదే మెథడ్ మీరు కామన్గా చేసి ఉంటారు, ఇలా కూడా ఉండొచ్చు. చూడండి, ఇక్కడ ఇది మనం ఇప్పుడు చెప్పిన 3 లైన్స్ మెథడ్. ఇక్కడ మీరు నార్మల్గా డివిజన్ మెథడ్ చూడండి, 12 1 12 16
మైనస్ చేస్తే ఏమొచ్చింది చూడండి 4. మళ్ళీ నెక్స్ట్ 12 డివిడెండ్గా వేసుకొని 4 3s are 12, రిమైండర్ 0. అంటే ఈ 2 వేస్లో మీరు ఏదో ఒక వే ప్రకారం మీరు 6th క్లాస్ చేసినటువంటి మెథడ్. ఓకే, ఇప్పుడు మనము ఈడిఏ మెథడ్ తీసుకుందాం. సేమ్ యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం. ఏంటి, వాట్ ఈజ్ యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం? Euclid's division algorithm is that the steps of the method to find HCF by using EDL. EDLని బేస్ చేసుకొని మనము HCFని కనుక్కోవడంలో ఉన్నటువంటి స్టెప్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇక్కడ EDAగా చెప్పుకుంటాం. ఓకే, దీని గురించి మనము డే 3 లోపల మనం క్లియర్గా మాట్లాడుకోవడం జరిగింది. సో దీని గురించి పెద్దగా డిస్కషన్ అవసరం లేదు. రైట్, ప్రాబ్లం తీసుకుందాం. సేమ్ ప్రాబ్లం తీసుకుందాం, 2 మెథడ్స్ ద్వారా తీసుకుందాం. ఓకే, ఇటువైపు EDA, ఇటువైపు డివిజన్ మెథడ్. డివిజన్ మెథడ్ ఇప్పుడు ఆల్రెడీ మనం చేసిందే కాబట్టి నేను ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఈడిఏ మెథడ్లో మనం ఏం చేసుకుంటామంటే ఈడిఎల్ రాసుకుంటాం. ఈడిఎల్ మీన్స్ A = BQ + R ఫామ్లో రాసుకుంటాం. ఇక్కడ డివిజన్ కామన్గా 12తో డివిజన్ ఏ రకంగా చేసామని. ఇప్పుడు 12తో డివిజన్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఫస్ట్ డివిజన్ కాడికి అబ్జర్వ్ చేసుకుంటే డివిడెండ్ 16 = మనం ఏం రాయొచ్చు, 12 1s + 4. ఇక్కడ అదే రాస్తున్నాం. 16 బిగ్గెస్ట్ నెంబర్ ముందు రాస్తాం. 16 12 1 టైమ్స్ అవుతుంది, 12 1s ప్లస్ రిమైండర్ 4. సేమ్ ఇక్కడ డివిజన్ ఏదైతే చేసామో అదే ఇక్కడ డివిజన్ ఫార్ములా రాస్తున్నాము. ఓకే, నెక్స్ట్ అగైన్ రిమైండర్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ 12ని డివిడెంట్గా తీసుకుంటాం. సో ఇక్కడ చూడండి 12 ఏం చేసాం, 4 3s are 12, రిమైండర్ 0. సో 12 ఏం రాస్తాం, 4 × 3 + 0. సేమ్ ఇక్కడ కూడా అదే చేస్తున్నాం. 12 4 3s are 12, రిమైండర్ 0. సో మీకు ఇక్కడ అండర్స్టాండింగ్ ఏం కావాలి, డివిజన్ మెథడ్ ఈడిఏ మెథడ్ ఆర్ బోత్ ఆర్ నాట్ ఈక్వల్ బట్ సిమిలారిటీస్. రెండు కూడా సిమిలారిటీస్ ఉంటాయి. ఎందుకంటే అక్కడ డివిజన్ చేస్తున్నాం, ఇక్కడనేమో ఈ డివిజన్ లోపల చేసే విధానంలో జస్ట్ చిన్న మార్పు తప్ప రెండు సిమిలారిటీస్, కానీ రెండు ఒకటి మాత్రం కాదు. ఓకే, ఇక్కడ R = 0 కాబట్టి రిమైండర్ 0 కాబట్టి డివైజర్ ఈజ్ ద ఏంటి, divisor is the HCF for the given numbers. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్లో చూడండి. మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ లోపల మనం ఓన్లీ ఫస్ట్ సెక్షన్ మాత్రం వదిలిపెట్టాం. ఫస్ట్ సెక్షన్ చూస్తే యూజ్ యూక్లిడ్స్ ఆల్గారిథం టు ఫైండ్ ద HCF ఆఫ్ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక ప్రాబ్లం మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం, మిగతా 2 ప్రాబ్లమ్స్, రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, 900 270 తీసుకుందాం. ఇక్కడ నేను లైన్ తీసుకున్నాను. ఇక్కడ మీకు ఒకవేళ డైరెక్ట్ రాయడం రాకపోతే మనం డివిజన్ చేసి రాసుకుంటే సరిపోతుంది. రైట్, సొల్యూషన్ తీసుకుందాం. ఈడిఎల్ ఫార్ములా తీసుకుందాం. ఈడిఎల్ దాన్ని బేస్ చేసుకుని కదా, ఈడిఎల్ ఏంటి, A = BQ + R ఫామ్లో రాయాలి. బిగ్గెస్ట్ నెంబర్ 900 కాబట్టి 900 = 270 × 270 ఎన్ని టైమ్స్ వెళ్తుంది 900లో. మనకు నోటికి వస్తే ఇక్కడ చేయొచ్చు, రాలేదు అనుకుంటే ఇక్కడ పక్కన డివిజన్ మెథడ్ ప్రకారం చేద్దాం. చూడండి 900 270 3s తీసుకుంటే 300 3 7 21 2 2 3 2s 8 6 + 2 8 8 10. So remainder 90. So let's write here 900 = 270 × 3 + 90. ఇక్కడ రిమైండర్ వచ్చింది కాబట్టి అగైన్ వి డూ ద డివిజన్. సో దేని చేయాలి, 217 చేయాలి. సో లెట్స్ 217 తీసుకొని 90తో చేద్దాం. 93 ద 270. సో లెట్స్ రైట్ హియర్ 270 = 90 × 3 plus remainder 0. So here remainder 0 means the divisor is the HCF. Let's write here R = 0, then 90 is the HCF of 900 and 270. Okay, ఈ రకంగా సింపుల్గా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది, ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్ అడగకుండా మనకి ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతుంటా అంటే రైట్ ఎనీ 2 3-digit నెంబర్స్ అండ్ ఫైండ్ ద HCF బై యూజింగ్ యూక్లిడ్స్ ఆల్గారిథం అంటుంటాడు. అంటే ఏవైనా 2 3 అంకెల సంఖ్యలు రాసి వాటి యొక్క HCFను యూక్లిడ్స్ ఆల్గారిథం ద్వారా కనుక్కోండి అని అడుగుతుంటాడు. సో ఈ రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మనం HCFని ఇటరేషన్ మెథడ్లో HCFని ఏ రకంగా ఫైండ్ అవుట్ చేస్తామనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, డూ ప్రాక్టీస్, more practice and more practice. Bye.